ఈ విపక్ష కూటమి ఓట్ షేర్ని మొత్తం చెల్లా చెదరు చేసి పారేశాడు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ షేర్ ఉంటుంది, చెల్లా చెదరు చేసి పారేశాడు. సో అంతిమంగా డిఎంకేకి విజయం. అతను ఉండబట్టే డిఎంకే బొటాబొటీగా గట్టెక్కబోతోంది. అలాగే ఏడీఎంకే కూటమి కూడా తక్కువ పర్ఫార్మెన్స్ ఏం కాదు. 1.5 to 2% అండి ఓట్ షేర్ డిఫరెన్స్ అధికారంలో వచ్చిన. అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టే భావించాలి. బట్ డిఎంకే మాత్రం విజయ్కి రుణపడి ఉండాలి ఒకవేళ గెలిస్తే కనుక. ఎస్ అందరికీ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్. అంటే ముఖ్యంగా ఈ సర్వేలు ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఎవరికి ఉన్నటువంటి రెప్యుటేషన్ ప్రకారం వాళ్ళు ప్రకటించడం ఇది వెరీ కామన్. అంటే ఒపీనియన్ పోల్ అనండి, ప్రీ పోల్ అనండి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తుంటాం. ఇవన్నీ ఒక చర్చల్లో భాగంగా చూడాలి. సరే, ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్వే ప్రకారం సో తమిళనాడులో వాళ్ళు 2016లో చెప్పినారు. తర్వాత 2021లో వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మేము ఇచ్చిన అంచనాలు అక్కడ నిజమయ్యాయి, మేము ఎవరికైతే ప్రిడిక్షన్స్ ఇచ్చామో వాళ్ళే పవర్లోకి రావడం జరిగింది అన్నారు. సో ఈ రోజు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి డిఎంకేనే రాబోతుంది అన్నట్టుగా వాళ్ళ ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కానీ ఒకసారి మనందరం ఇక్కడ పెద్దలు మాట్లాడిన వాళ్ళు కానీ మనకు కానీ తమిళనాడు అప్రోచ్ గురించి చూసుకుంటే వాళ్ళది ఒక ట్రెడిషనల్ అప్రోచ్ ఉంటుంది. అంటే కంటిన్యూగా రెండోసారి అధికారంలోకి రావడం అనేటువంటిది ఇంతవరకు తమిళనాడు హిస్టరీలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నుంచి కేవలం ఒక 2 సార్లే జరిగింది. అంటే ఎప్పుడైతే డిఎంకే పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎవరైతే అన్నాదురై ఉన్నారో ఆయన పార్టీ పెట్టిన తర్వాత 69లో తర్వాత మళ్ళీ కరుణానిధి కాన్సిక్యూటివ్గా అధికారంలోకి తీసుకురావడం ఒకసారి, మళ్ళీ అలాగే ఏఐడిఎంకే ఏదైతే ఎంజీఆర్ గారు పెట్టారో అప్పుడు మళ్ళీ 77 నుంచి 88 వరకు 2 సార్లు ఆయన పవర్లోకి రావడం కనపడింది. సో తర్వాత మళ్ళీ జయలలిత గారు మాత్రమే 2 సార్లు పవర్లోకి తీసుకురావడం కనపడింది. సో ఇప్పుడు స్టాలిన్ మళ్ళీ 2వ సారి పవర్లోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నాడు, ఆయన స్ట్రాటజీస్ ఏంటి అని ఆలోచిస్తే మీరే ఇందాక బాగా చెప్పారు. అంటే ఇప్పుడు ఇందాక గఫార్ సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ లాగా విజయ్ మిగిలిపోతాడా, లేకుంటే ప్రజారాజ్యం లాగా చిరంజీవి లాగా పెట్టి, అప్పుడు చిరంజీవి గారు ఆ రోజు కాంగ్రెస్ కు మేలు చేసినారు, కొంత వైఎస్ఆర్ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజారాజ్యం హెల్ప్ అయింది అంటే ఆయన ఓట్లను చీల్చినాడు అన్నట్టుగా మనం ఆ రోజు చర్చలు చూసినాం. సో ఈ రోజు అక్కడ కూడా తమిళనాడులో విజయ్ మరో పవన్ కళ్యాణ్ అవుతాడా లేక చిరంజీవిగా మిగిలిపోతాడా అనేది చూడాలి. అంటే ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అనేటువంటి ఆలోచనలో ఎక్కువ శాతం డిఎంకేకే విజయ్ అనుకూలంగా రావచ్చు, డిఎంకే చీలిక వల్ల అనేది కనపడుతుంది. కానీ ఇందాక నేను ఎక్కువ రిపోర్ట్స్ అంటే నాట్ ఓన్లీ ఈ సాక్షి సర్వే కాకుండా, ఆత్మసాక్షి సర్వే కాకుండా చాలా బయట నుంచి వచ్చినటువంటి వేరే సోర్సులు అన్ని చూసినప్పుడు ఏంటంటే తమిళనాడు ఓటర్ చాలా ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటంటే వాళ్ళు ఎవరి పట్ల ఒకే విధమైన భావజాలం ఉండదు వాళ్ళది. అంటే కీప్ ఆన్ చేంజింగ్ ఉంది వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు. ఇక్కడ రీసెంట్గా నేను ఆలోచిస్తే ఏంటంటే ఈ ఓ పన్నీరు సెల్వం ఇక్కడ రావడం, అంటే మాజీ శశికళ ముఖ్య అనుచరుడు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ చేరడం, అలాగే విజయకాంత్ గారి భార్య కూడా స్టాలిన్ వైపు రావడం, అంటే ఈ పార్టీల పోలరైజేషన్, మళ్ళీ కమల్ హాసన్ కూడా ఇక్కడే రావడం. సో ఈ పోలరైజేషన్లో కొంత డిఎంకే సక్సెస్ అయింది, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడంలో సక్సెస్ అయింది. కానీ కౌంటర్గా కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం, పెద్దగా అనుచర వర్గం లేని కమల్ హాసన్లు లేకపోతే వాళ్ళ వల్ల విజయకాంత్ భార్య ఇలాంటి వాళ్ళు రావటం వల్ల డిఎంకే +or-0 అది. అంటే నేనేంటంటే ప్రొజెక్షన్ స్క్రీన్ మీద స్టార్ హీరో కావచ్చు కానీ ఆయన పెద్ద లేదు, 0. అదే నేనేమంటాను అంటే బయటికి ఆయన ఒక ఇండికేషన్ ఏమి ఇస్తున్నాడు అంటే తమిళ్కు మళ్ళీ డిఎంకే అవసరం అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇస్తున్నాడు. కానీ ఏఐడిఎంకే ఏం చేస్తుందంటే, నేను వాళ్ళ మేనిఫెస్టో చదివాను, దాదాపుగా 60-70 పేజీల మేనిఫెస్టో ఉంది, 295 హామీలు ఇచ్చారు. అంటే తమిళనాడు అంటేనే మనకు దేశంలో ఒక సెన్సేషన్, అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడంలో వాళ్ళు చాలా ముందుంటారు. ఈసారి వాళ్ళు ఏదో ఫ్రిడ్జో ఏదో ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఫ్రిడ్జో ఏదో ఇవ్వడం ప్రకటించినారు. అలాగే పవర్ ను మళ్ళీ పెంచినారు. ఇప్పుడు పురుషులకు మనం ప్రతి ప్లేస్ లో మహిళలకి చెప్పారు 8,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళు ఎమ్మెల్యే తెప్పిస్తున్నాడు, టోకెన్లు తీసుకోండి 8,000 తీసుకెళ్ళండి, మళ్ళీ పురుషులకు ఫ్రీ బస్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా హామీల వైపు అన్ని కనపడుతున్నాయి. కాబట్టి అక్కడ వ్యూహాత్మకంగానే ఏఐడిఎంకే కూడా ఉంది. వాళ్ళ కూటమిలో కూడా ఇప్పుడు ఎంతో కొంత బీజేపీ ఉంది, తర్వాత ఇంకా కొన్ని తమిళనాడుకు సంబంధించిన పార్టీలు ఉన్నాయి. అలాగే శశికళ మేనల్లుడైన దినకరన్ కూడా వాళ్ళ కూటమిలోనే ఉన్నారు. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏంటంటే విజయ్ యొక్క ఫ్యాక్టర్ కీ రోల్గా ఉండబోతుంది. అంటే విజయ్ ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటును చీల్చి డిఎంకేకి మేలు చేయబోతున్నాడా అనేటువంటి చర్చ ప్రధానంగా అక్కడ కనపడుతుంది. ఇంకా వీరాజ్ వెస్ట్ బెంగాల్ గురించి తీసుకుంటే ఏంటంటే, వెస్ట్ బెంగాల్ దాదాపుగా ఆమె 4వసారి మళ్ళీ ఆమెనే రాబోతుంది అన్నట్టుగా చాలా పత్రికలు చాలా ఛానల్స్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీని ఈసారి తక్కువ అంచనా వేయలేం. అంటే ఇక్కడ కూడా వీళ్ళు 100 సీట్లు అని చెప్పినారు. కానీ ఖచ్చితంగా 2022 తర్వాత వెస్ట్ బెంగాల్ యొక్క పరిస్థితి చాలా తప్పులు తడకగానే ఉన్నట్టుగా చూడాలి.
చూడాలి. ఆ రోజు 2021లో అధికారం చేసిన తర్వాత చాలా స్కామ్స్ బయటపడ్డాయి. పార్థా చటర్జీ ఆర్ సంథింగ్ అర్పితా చటర్జీ అని చెప్పి ఒక పెద్ద స్కామ్ బయటపడడం, వాళ్ళను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం, అలాగే మెడికోకు సంబంధించిన ఒక మర్డర్ ఇన్సిడెంట్, పెద్ద రేపు ఇన్సిడెంట్ చూసాం. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అక్కడ గాడి తప్పింది. మోర్ ఓవర్ మొన్న రాష్ట్రపతి వెళ్ళినప్పుడు ఆమె కూడా సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. అంటే కొన్ని స్టాండర్డ్స్లో ఎక్కడో మమతా బెనర్జీ యొక్క లెవెల్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది అనేది నా భావన. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే కంటిన్యూగా అధికారంలో ఉండడం కాబట్టి దాదాపుగా 15-16 ఏళ్ళు ఒకటే పార్టీ ఉండడం వల్ల కూడా గ్రాస్ లెవెల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంటే మాత్రం ఎంతో కొంత బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. అంటే బీజేపీ యొక్క గ్రాఫ్ మీరు ఆలోచిస్తే 2016లో కేవలం 3 స్థానాలు, ఐ థింక్ సో 7 స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత 70 స్థానాలకు రావడం, ఈరోజు అక్కడ వాళ్ళకు 38% ఓట్ షేర్ ఉండడం. సో ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే వాళ్ళు టీఎంసీ నుంచి లీడర్లను తెచ్చుకున్నారా, సువేందు అధికారిని తెచ్చుకున్నారా, మిగతా వాళ్ళని తెచ్చుకున్నారా, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే అక్కడ బీజేపీ గేమ్ చాలా బాగుంది అనేది ఒకటి కనపడుతుంది ఈసారి. ఇంకా కేరళ పరంగా, అస్సాం పరంగా చాలా పెద్దలు మాట్లాడారు కాబట్టి కేరళలో ఏమైపోతుందంటే కేరళ కూడా నెక్ టు నెక్ ఉంది. ఈసారి మాకు హ్యాట్రిక్ మళ్ళీ మాకే రాబోతుంది అని చెప్పి విజయన్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఎల్డీఎఫ్కే మళ్ళీ అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా. కాకపోతే కాంగ్రెస్ కొంత బలపడింది, కొంత కాంగ్రెస్లో కొంత లీడర్స్ మధ్యన అనైక్యత ఉన్నట్టుగా ఈ సర్వే చెప్తా ఉంది. సో మనం లెట్ ఇట్ బి వెయిట్ అనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి గఫూర్ గారు, ఒకసారి మీరు పాలిస్తున్న రాష్ట్రాల దగ్గరికి పాలిస్తున్న రాష్ట్రాల దగ్గరికి వద్దాం. కేరళలో మీరు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. చూసారు ఆ పాయింట్స్, కీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే విజయానికి అనుకూలంగా మంచి పర్సంటేజ్ వస్తుంది. ఇది ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే బాగుంటుందని. బట్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇమీడియట్ సీఎం కంటెండర్గా ఉన్న వాళ్ళ పేర్లు చూస్తుంటే వాళ్ళు కూడా 1 or 2% దగ్గరలోనే ఉన్నారు. పెద్ద తేడా ఏమి కనిపించట్లేదు వేరే పార్టీల నుంచి. సిపిఎంకి అక్కడ ప్రధానంగా ఉన్న మెసేజ్ అంటే హిందువులకు వ్యతిరేకం అయిపోయారు సిపిఎం. అలాగని అక్కడ యూడిఎఫ్కి హిందువులు ఓటేద్దామంటే అది పక్కా ముస్లిం ఫెనటిక్